దీంట్లో 13th అంటే రేపు ఇంటర్నేషనల్ ఫేమ్ మెస్సీ వుడ్ కమ్ టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తారు. ఇక్కడ 7 to 8 ఈవినింగ్ టైంలో ఈ 7x7 మ్యాచ్ జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫస్ట్ విజిట్ ఆఫ్ సచ్ ఎ డిగ్నిటరీ ఇన్ ద ఫుట్బాల్ అరీనా. కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. మన హైదరాబాద్ యొక్క కల్చర్, హైదరాబాద్ హెరిటేజ్, హైదరాబాద్ యొక్క డీసెన్సీ మనం ఇందులో ఎగ్జిబిట్ చేయాలి. ఆర్ ఎఫర్ట్ ఈజ్ టు గెట్ ఫుల్ మ్యాచ్ హియర్, నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హియర్. వీ షుడ్ గెట్ ద ఫుల్ మ్యాచ్. ఇక్కడికి వచ్చే విధంగా మనము డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి. క్రౌడ్ కానీ స్పెక్టేటర్స్ కానీ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. దీంట్లో ఏంటంటే నో పాసెస్ విల్ బి సోల్డ్ ఎట్ ద స్టేడియం. నో పాసెస్ వుడ్ బి సోల్డ్ ఎట్ స్టేడియం. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు, అన్ని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్త్. సో విల్ బి గివెన్ గ్రీన్, మా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో దెర్ ఈజ్ నో వన్ విల్ బి అలౌడ్ ఆన్ ద రోడ్స్ జనరలీ ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్, ఇట్స్ విల్ బి గుడ్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. పీపుల్ ఎవరైతే మీరు టికెట్ తీసుకోలేదో, బికాస్ ద స్టేడియం కెపాసిటీ వరకే టికెట్ ఉంటాయి, అంతకన్నా రావు. సో ఎవ్రీవేర్ ఆల్ సిటిజన్ కెనాట్ కమ్ ఫర్ ద మ్యాచ్. సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ హోమ్ and then watch on TV. Then the spectators, who got the ticket also, we have 3 hours window ఇచ్చాము వచ్చి స్టేడియంలో ఎంటర్ అవ్వడానికి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐపీఎల్ మ్యాచ్ వేర్ యూ హ్యావ్ గాట్ 4 hours టైం. మళ్ళీ మన టీం బ్యాట్ చేసినప్పుడు వద్దాంలే అనుకుంటాం కదా మనం జనరలీ, అదర్ సైడ్ బ్యాటింగ్ కాకుండా మన టీం. దట్ ఛాన్స్ ఈజ్ నాట్ హియర్ నౌ. జస్ట్ 1 hour టైంలో ఆయన ఆడేది కూడా కొంచెం స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ టైంలోనే ఆడతారు. కాబట్టి ముందుగా వచ్చి కూర్చోవడం బెటర్. మీరు లేట్గా వస్తే మీకు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. కాబట్టి కొంచెం మేము ఇచ్చిన 3 hours విండోలో వచ్చి మీరు సెటిల్ డౌన్ కండి మీ ఏరియాస్లో. దాని తర్వాత మేము కోరుకునేది ఏంటంటే వచ్చే ప్రజలకి యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఐదర్ ఆర్టీసీ బస్సెస్ ఆర్ మెట్రో, సో దట్ మీకు ఈజీ అవుతుంది. లేట్ నైట్ ఏం కాదు ఇది. బై 8-8:30 ది మ్యాచ్ విల్ బి ఓవర్, యూ కెన్ హ్యాపీలీ గో బ్యాక్. సో డోంట్ కమ్ బై యువర్ ఓన్ కార్స్. పార్కింగ్ కోసం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీ 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలవడానికి వాళ్ళ కార్ వేరే దగ్గర, మీ కార్ వేరే దగ్గర, ఇదంతా బయట. బిఫోర్ ఎంటరింగ్ స్టేడియం యూ ఆల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి యూ కమ్ బై ఆర్టీసీ బస్ ఆర్ బై మెట్రో, వాట్ ఎవర్ కన్వీనియంట్ టు యూ. మేము మెట్రో ఇది కూడా వచ్చే అలైటింగ్ పాయింట్ కూడా టువర్డ్స్ స్టేడియం దిక్కే ఇచ్చాం. కాబట్టి క్రిస్క్రాస్ రోడ్ క్రాస్ చేసి మళ్ళీ రావాలి, ట్రాఫిక్ ఆపడానికి లేకుండా ఉండడానికి మెట్రో కూడా మేము రిక్వెస్ట్ చేసాం. అలానే ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో ఆర్టీసీ బస్ స్టాప్ కూడా కొంచెం కన్వీనియంట్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసాం. కాబట్టి ఆర్టీసీ అథారిటీస్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి మీరు 2 పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలని చెప్తున్నాం. సపోజ్ యూ వాంట్ టు కమ్ బై కార్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు, రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కార్ పూలింగ్ పూలింగ్ చేసుకొని రండి. డోంట్ వీ హ్యావ్ సీన్ ఇన్ అదర్ సమ్ ఈవెంట్స్ 1 person డ్రైవింగ్ ఎ బిగ్ హ్యూజ్ కార్. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ civilized way of doing using your comforts facility. So when you have someone, so you please, your friend or someone is coming, you please ask them to come in your car. Carpooling చేసి వస్తే ఎక్కువ మందికి ఇబ్బంది లేకుండా కార్ పార్క్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళడానికి ఉంటుంది. ఏ ఎక్స్క్లూజివ్ ప్లేస్లో ఎక్కడైతే పార్కింగ్ ఇచ్చామో ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ ఇన్ దట్. వీ హ్యావ్ గాట్ 34 places టు పార్క్. డిఫరెంట్ కేటగరైజ్తో డిఫరెంట్ టికెట్స్ పట్టి ఉంటాయి, యాక్సెసిబుల్ ఉన్నవి. రామంతపూర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ రూట్లో రావాలి, దాని తర్వాత హబ్సిగూడ నుంచి వచ్చేది కూడా ఏ రూట్ రావాలి, మేము స్పెసిఫిక్గా
ట్రాఫిక్ అడ్వైజర్ ఇస్తాము, టుమారో యూ కెన్ ఎవరు వచ్చిన వాళ్ళది చూసుకోవచ్చు. సో ఆ విధంగా రావచ్చు. ఏ రూట్లో వచ్చావు ఆ రూట్లో వచ్చి దగ్గర ప్లేస్లో పార్క్ చేసుకొని దే కెన్ ఎంటర్ ద స్టేడియం. దిస్ ఈజ్ మ్యాచ్ ప్లేడ్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా ఉంటారు కాబట్టి, మెస్సీ ఆడుతున్నారు కాబట్టి, కొంచెం అతను ఉన్నటువంటి ఇక్కడ కొందరు ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని క్లినిక్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి దిస్ అ డిఫరెంట్ ఓరియంటేషన్తో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్. సో our goal is to get him for a full-fledged match to our place. This is what we should communicate our Hyderabad citizen, so that our decency, decorum is properly maintained. What we have to do is that decency, decorum, discipline, dignity and demeanor, ivanni sarigga undali. This is how we can get Hyderabad such great events. He is coming to only 4 cities. In that he has chosen Hyderabad city. That itself indicates how dignified we are, how great image we have got, and then that we have to sustain it. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner, then not jumping from area to another area. If you do that, someone does it, we will register cases against them, because you are obstructing public servant in discharging duties. So we don't want you to get into such kind of ways, because that will cause some strain to you. You may not get a passport, you may not get good job. Those things would also come into your career. We don't want to stop you from that, but we are alerting you that if you get into wrong things, if you get into some case, then that will jeopardize your career prospects.